తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ను ఎండలతో పాటు తిరుపతి రాజకీయాలు కూడా వేడెక్కిస్తున్నాయి. తిరుమలలో గోశాల వేదికగా సాగుతున్న టెంపుల్ సిటీ పొలిటికల్ ఫైట్ పీక్స్కు చేరింది. నువ్వా నేనా అన్నట్టు వైసీపీ టీడీపీ తలపడుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో గురువారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా తాజాగా భూమనపై కేసు నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి. గత వైసీపీ హయాంలో టీడీపీలో అక్రమాలు జరిగాయని, కల్తీ నెయ్యి వినియోగించారంటూ కూటమి సర్కార్ విచారణ చేపట్టగా ఇటీవల గోశాలలో 3 నెలల్లోనే 100కు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడం అగ్గిరాజేసింది. భూమన ఆరోపణను టీడీపీ తీవ్రంగా ఖండించింది. అసత్య ఆరోపణలు చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోశాల వద్దకొచ్చి నిరూపించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు. టీడీపీ సవాల్ స్వీకరించిన భూమన గురువారం గోశాలకొస్తారని బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు ఆయన. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, మరోవైపు వైసీపీ కీలక నాయకులు పోటాపోటీ నిరసనలతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ లీడర్, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందినట్లు భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం, అర్ధరహిత ఆరోపణలు చేశారని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆయనపై భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 353/1, 299, ఐటీ చట్టంలోని సెక్షన్ 74 కింద కేసులు నమోదయ్యాయి. మరియు టీటీడీలో ఆవుల మరణాల ఆరోపణలపైన కొనసాగుతున్న రాజకీయ రచ్చ మరింత దూరం వెళ్తుందో చూడాలి.